మత్తయి సువార్త 21వ అధ్యాయము 11వ వచనం వరకు గడిచిన కాలంలో మనం నేర్చుకోవటం అనేది జరిగింది. పస్కా పండుగకు సంబంధించినటువంటి చాలా విశేషాలు మనం తెలుసుకోవటం అనేది జరిగింది. అంటే గాడిద మీద ఊరేగించినటువంటి ఆ పరిస్థితులు కావచ్చు, అలాగే బట్టలు దారి పొడిన పరచినటువంటి పరిస్థితులు కావచ్చు, జయ జయ ధ్వానాలు చేసినటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా గతకాలపు చరిత్రలో సంభవించినటువంటివే. దాని ఆ పారంపర్యము కొనసాగించబడింది అన్నటువంటి విషయం కూడా మనం తెలుసుకోవటం అనేది జరిగింది. ఇక పారంపర్యాచారాలకు సంబంధించి కూడా మరి ఏవి మనం పాటించదగినవి, ఏవి ఎలాంటివి పాటించకూడనివి అనేటివి కూడా మనం తెలుసుకోవటం జరిగింది. అయితే ఎంత జాగ్రత్తగా, ఎంత ప్రేమగా, ఎంత గౌరవంగా యేసు ప్రభుల వారిని ఊరేగించుకుంటూ జయ జయధ్వానాలు పలుకుంటూ వచ్చారో, మరి చాలా అనతి కాలంలోనే, తొందరలోనే యేసు ప్రభుల వారిని సిలువేయమని కూడా వారే కేకలేశారని. నరం లేని నాలుక అని అంటారు మానవుడి నాలుకని, అది ఎటైనా తిరుగుతుంది అన్నటువంటి రీతిగా మరి ప్రభువును కొనియాడినటువంటి ఆ పెదవులు యేసు ప్రభును సంహరించమని కూడా కోరటం అనేది జరిగింది. దానికి కారణం భౌతికమైనటువంటి రాజు వస్తాడు, భౌతికమైన రాజ్యం తెస్తాడు, మనకు పూర్వ వైభవం ఈ విధంగా ఈ ప్రాపంచికంగానే కలుగుతుంది అని భ్రమపడటం. ఎందుకంటే భౌతికమైనటువంటివి చాలా ఆకర్షిస్తాయి అన్నటువంటి విషయం యూదులకు సైతం అది మినహాయింపు కాదు, వాళ్ళను సైతం అది పట్టి పీడించింది అన్నటువంటి విషయం. అందుకే దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు మనం భౌతికమైనటువంటి వాటి మీద కంటే, దృశ్యమైన వాటి మీద కంటే, అదృశ్యమైన వాటి మీదుగా, నిత్యము ఉండే వాటి మీద మనం దృష్టి సారించి ప్రభు చెంతకు రావలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. అందుకంటే మన కన్న తండ్రి దేవుడు లోకంలో ఉన్నటువంటి తండ్రుల కంటే, తల్లుల కంటే, మన వాళ్ళ కంటే, మనకి ఏదైతే సమకూరుస్తారో వాళ్ళకంటే మరి శ్రేష్టమైనది ఇస్తాడు. కాబట్టి అటువంటి వాటి కోసం తనని మనం ఆశించాలి, ఆయన కడకు రావాలన్నటువంటి విషయాలు కూడా మనం తెలుసుకోవటం జరిగింది. లేకపోతే యూదుల జాబితాలోకి మనం కూడా వెళ్ళిపోవటానికి అవకాశం ఉంది. అందుకు ఇప్పటికే మనం చాలా మంది దేవుడి సన్నిధికి మాకు ఒక స్వస్థత కలుగుతుంది అంటే కేవలము ఇది ఒకటి జరిగించటానికి దేవుడు ఉన్నాడు అన్నటువంటి ఉద్దేశంతో దేవుడి చెంతకు వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు పిల్లలు. అంటే స్వస్థత దేవుడు ఇవ్వడు అని కాదని చెప్పేది. 100% ఆయన మనల్ని స్వస్థపరచు దేవుడు తండ్రి. ఆయన స్వస్థత మనకి ఇవ్వకపోతే మనం ఎవరం కూడా ఆరోగ్యంతో ఉండేవాళ్ళం అయితే కానే కాదు. అది అల్టిమేట్, ఇబ్బంది లేదు. కాకపోతే దేవుడు అంటే వైద్యుడు, అదో ఆరోగ్యాన్ని బాగా కుదురుపరిచేటువంటి వాడు, దానికోసం ఆయన దగ్గరికి రావాలనుకోవటం తప్పు. అలాగే అనుకొని దేవుడి దగ్గరకు వచ్చి వాళ్ళు అనుకున్నది జరగకపోవటాన్ని బట్టి దేవుడిని వదిలేసిన వాళ్ళు చాలా మంది. అది తప్పు. ఎందుకనంటే మనసు దేవుడి దగ్గరికి వచ్చే వాళ్ళు ఎట్లుండాలంటే, ఇప్పుడు మనకు లాజరు ఉన్నాడు. నాకు పేరు లాజరస్ అని నేనే పెట్టుకున్నాను. నాకు చాలా ఇష్టం. బైబిల్లో ఆ పేరంటే చాలా చాలా ఇష్టమైనటువంటి పేరు. అలాంటి జీవితం నాకు కావాలి, నేను కూడా కలిగి ఉండాలని ఇష్టపడి నేను పెట్టుకున్న పేరండి. లాజరు గారికి కురుపులతో నిండున్నాడట. ఆయన నిండున్నా కూడా అలాంటి కురుపులతో ఏ రోజు దేవుణ్ణి ఈ కురుపులు నాకు తీసేయి అని ప్రార్థించలే. దేవుడు తీసేయినందుకు దేవుణ్ణి నిందించలేని ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోలేదు. నాకు ఈ కురుపులు ఎంతకాలం ఉంటాయి? ఆయన ఆలోచన విధానం అది. నా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను నేను. ఇప్పుడు ఆయన దేహాన్ని వదిలేసిన తర్వాత, తను చాలించిన తర్వాత కురుపులు ఏమి లేవు ఆయనకి. హ్యాపీగా విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం రొమ్మును ఆనుకోవడానికి వెళ్ళిపోయాడు. కాబట్టి దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు మనం, దేవా నువ్వు ఏం చేస్తావో నాకు సంబంధం లేదు, నేను మాత్రం నీ దగ్గరికి రావాలి. నువ్వు నన్ను ఈ భూమి మీదకి ఎందుకు పంపించావో ఆ పనులన్నీ నేను నెరవేర్చగలగాలి. నా నుంచి ఏం సాధించుకోవాలనుకున్నావు అదన్నీ నేను సాధించి పెట్టాలి. దానికోసం నన్ను వదిలిపెట్టదు. ఇది మన దేవుడు కోరాల్సిందే. అంతే తప్ప
ఇదిగో ఆయన నేను ఇది మొక్కుబడి చేసుకున్నాను, అది మొక్కుబడి చేసుకున్నాను, ఇది నెరవేరిస్తేనే నువ్వు దేవుడివి, నువ్వు ఉన్నట్లు. ఏంటిది? తప్పు. అలాగనుకుంటే యూదుల జాబితాలకు మనం వెళ్ళిపోతాం. ఆ పని మనం చేయకూడదు. ఇకపోతే మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఈ 12వ వచనం నుండి ఏం జరిగింది అని గమనించగలిగితే 12వ వచనం, 13వ వచనం, ఈ 2 వచనాలు మనం ఈరోజు ధ్యానించబోతాం. యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారిని అందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బల్లలను, గుబలమ్ము వారి పీఠములను పడద్రోసి, నా మందిరము ప్రార్థన మందిరము అనబడును అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొగ్గల గుహగా చేసేడు వారు అని. ఇది ఈ 2 వచనాల్లో చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దాగున్నాయి పిల్లరా. అందుకే మనం 2 వచనాలకు మనం ఈ దినపు ధ్యానాన్ని పరిమితం చేస్తూ వస్తున్నాం. యేసు ప్రభుల వారు జయోత్సవంతో యెరూషలేములోనికి ప్రవేశించడం అనేది మనం చూసాం. ఈ జయోత్సవంతో యెరూషలేములోనికి ప్రవేశించిన పిదప దేవాలయంలోనికి వెళ్ళిపోయాడు. అంటే యేసు ప్రభుల వారిలో కావచ్చు, ఈవెన్ అపోస్తులలో కావచ్చు ఉన్న ఒక చక్కటి గొడవ ఏంటంటే, ఏ పట్టణంలో ప్రవేశించినా పని ఎక్కడుంది అంటే దేవుడి బిడ్డలు కూడుకునే చోటులో ఉంది అనేటటువంటి విషయం వాళ్ళు ఎప్పుడు మర్చిపోలేదు. ఇప్పుడు యెరూషలేములో దర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి, యెరూషలేములో షాపింగ్ చేసుకోవచ్చు, యెరూషలేములో మనం కొన్ని విషయాల్లో ఎంజాయ్ చేయొచ్చు, యెరూషలేములో లావాదేవీలు జరపచ్చు, యెరూషలేములో వ్యాపారం చేసుకోవచ్చు, యెరూషలేములో ఉద్యోగం చేసుకోవచ్చు, యెరూషలేములో కాస్త సంపాదించుకోవచ్చు, హ్యాపీగా టూరిజం ప్లేస్ లాగా కొన్ని ప్రదేశాలు మనం చూడొచ్చు. కానీ ఎక్కువగా అంటే భక్తులందరిలో కూడా సర్వసాధారణంగా కనిపించే ఒక ఆదర్శప్రాయమైన లక్షణం ఏంటంటే, ఏ ప్రదేశానికైనా సరే మనం ఏ పర్పస్ తో పోవటం కంటే చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి పర్పస్ ఏంటంటే, ఆ ప్రదేశంలో ఉన్న దేవుని పిల్లలు కూడుకునేటటువంటి చోటు, దేవాలయాలు కూడుకునే చోటు, ఆరాధనా స్థలం అనేది ఉంది చూసారా. అక్కడికి వెళ్ళి ఏం చేయటం జరిగింది అంటే, ఈవెన్ పండుగ సమయంలో కూడా యేసు ప్రభుల 12 ఏళ్ల ప్రాయంలో అందరూ పండగలో సందడిలో ఉన్నారు, కానీ యేసు ప్రభుల వారు మాత్రం దేవాలయంలో సేవకుల మధ్య, బోధకుల మధ్య కూర్చున్నాడు. అంటే నా ఇంట్రెస్ట్ అంటే భక్తి అనేది దానికి గీటు రాయి ఏంటంటే, మనం ఏ ఏరియాలోకైనా ఏ ఊర్లోకైనా వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్దాము అంటే ఆ ప్రదేశం చూద్దాం, ఈ ప్రదేశం చూద్దాం, అక్కడుందాం ఇక్కడుందాం అనే ఆలోచన ఏదో ఉంటాయి తప్ప, ఇక్కడ ఎక్కువ మంది గ్యాదర్ అయ్యేటువంటి సమాజ మందిరం ఎక్కడుంది, చర్చ్ ఎక్కడుంది, సహవాసం ఎక్కడుంది, ఏం చేస్తున్నారు వాళ్ళు అసలు, ఒకసారి మనం వెళ్ళి చూద్దాం, మనం నేర్చుకోవాల్సిన సంగతులు ఏమన్నా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుందాం, ఇలా పాటించాల్సినవి ఏమన్నా ఉంటే పాటిద్దాం, లేదా వదిలేయాల్సినటువంటి వదిలేద్దాం, ఏదో ఒకటి నేర్చుకుందాం, విందాం, వెళ్దాం, అక్కడికి వెళ్దాం అన్నటువంటి ఆలోచన చేయరు. కానీ భక్తులు యేసు ప్రభుల వారు కావచ్చు, అపోస్తులు కావచ్చు, ఎక్కడైనా సరే మీరు గమనించండి, ఏ ఊర్లోకి వెళ్ళినా వాళ్ళు ముందు ఏం చేస్తారంటే సమాజ మందిరం ఎక్కడుందో చూస్తారు. యూదుల కూడుకునే ఆరాధన స్థలాన్ని సమాజ మందిరం అని అంటారు. దాన్ని యూదుల భాషలో సినగోగ్ అంటారు. సునగోగులు, సినగోగులు అని కూడా అంటారు. మనకి ఎట్లాగైతే హైందవులు కూడుకునే ఆరాధించే స్థలాన్ని గుడి, దేవాలయం అని అంటారో, అక్కడ వాళ్ళు సునగోగులు లేదా సమాజ మందిరం, సునగోగులు అంటే ఏదో ఒకటి, సమాజ మందిరాలు అని అర్థం. సమాజ మందిరం అంటే సమాజం అంతా కూడుకునేటటువంటి స్థలము అని అర్థం. ఇదే విషయాన్ని మనం అపోస్తుల్లో కూడా గమనించగలిగితే 17వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 10వ వచనం చూడండి. 17వ అధ్యాయం 10వ వచనం. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును సీలను బెరయాకు పంపించిరి.
వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. ఇక్కడ కూడా మనం గమనించండి, వాళ్ళు బెరయ కూడా ప్రతి పట్టణానికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందండి. ప్రతి పట్టణానికి, ప్రతి ప్రదేశానికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకతను బట్టి మనం మరి అక్కడికి వెళ్ళాలన్నటువంటి ఆలోచన చేస్తూ ఉంటాం. అసలు ప్రత్యేకంగా మనం చూడాల్సింది, వెళ్ళాల్సింది, ఏదన్నా నేర్చుకోవాల్సింది, అలవర్చుకోవాల్సింది, ఉన్న అలవాట్లు పోగొట్టుకోవాల్సింది ఎక్కడ అంటే ఎక్కడైతే దేవుడి బిడ్డలు కూడుకుంటారో ఆ ప్రదేశానికి. నిజంగా నేను కొన్ని సహవాసాలలో ఆదర్శప్రాయమైనటువంటి విషయాలు నేను చూసి సంతోషపడుతూ ఉంటా. ఎక్కడైనా పని మీద ఒక ఊరికి వచ్చారంటే చాలా మంది వేరే ఏరియాల్లో నుంచి, వేరే జిల్లాల్లో నుంచి, వేరే రాష్ట్రాల్లో నుంచి ఏదో ఒక రోజు 2 రోజులు పని నిమిత్తం వచ్చేవాళ్ళు. ఎస్పెషల్లీ ఆరాధన జరిగేటటువంటి టైం అంటే సండేస్ రావాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు, లేదు పూర్తిగా ఒక ప్రదేశంలో కొద్ది కాలం పని చేయటానికి వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చూస్తున్నారు అని అంటే, ఇక్కడ బ్రదర్ మంచిగా సత్యవాక్యాన్ని అనుసరించినటువంటి, సత్యవాక్యం అందించి సత్యవంతమైనటువంటి సహవాసం కలిగినటువంటి సంఘాలు ఉన్నాయా, ఆదివారం ఆరాధించడానికి ముందు అక్కడ ఎక్కడ ఉంది అని కనుక్కొని, ఓకే ఇక్కడ ఉంది అని అంటే సాటిస్ఫైడ్ గా వచ్చేటటువంటి పరిస్థితి. ఇంకా తప్పదు, లేకపోయినా అక్కడికి వెళ్ళి పని చూసుకొని రావాల్సిందంటే ఆ పని చూసుకొని వచ్చేసారు అంతే. లేదు మనకు అక్కడ అవకాశం ఉందంటే అక్కడికి వెళ్ళి ఆరాధించి రావటం అనేది జరుగుతుంది. అలాగే పూర్తిగా ఉద్యోగ నిమిత్తం, వ్యాపార నిమిత్తం వచ్చేవాళ్ళు ఇక్కడ మంచి సహవాసం అనేది ఉందా లేదా, మనం ఆధ్యాత్మికంగా ఎదగటానికి అనుకూలతలు ఉన్నాయా లేవా అని ఆలోచన చేసి వస్తారు. ఎందుకంటే మనం ఎక్కడున్నా ఏం చేస్తూ ఉన్నా ముఖ్యంగా మన ఆత్మీయ ఆధ్యాత్మిక ఎదుగుదల చాలా చాలా ప్రాముఖ్యమైంది. దానికి ఇచ్చినటువంటి ప్రియారిటీ కంటే మించిన ప్రియారిటీ ఎక్కడ దేనికి ఇవ్వకూడదు, మర్చిపోకండి. యేసుప్రభుల వారు మరి అంత జయోత్సవంతో రావటం జరిగింది. ఒక సృష్టికర్త, ఆయన సృష్టికర్తగా ఉన్నటువంటి వ్యక్తి యెరూషలేములో ఏం చేస్తున్నాడంటే, మరి శిష్యులను కూడా ఒక టూరిస్ట్ లాగా టూర్ ప్లేస్లు చూపించడానికి ఆయన వెళ్ళలేదు. శిష్యులు కూడా వెళ్దాం ప్రభా ఎక్కడికన్నా, మరి బోర్ అనిపిస్తుంది ఈ భక్తిలో అని ఆలోచన చేయలేదు. వెంటనే యేసుప్రభుల వారు సమాజ మందిరంలోకి వెళ్ళిపోయాడు. చాలా అద్భుతమైనటువంటి లక్షణం పిల్లలు, అది మనం అందరం అలవర్చుకోవాల్సింది. అపోస్తలులు కూడా మనం చూసాం. బెరయాకు వచ్చిరాగానే వారు యూదుల సమాజ మందిరంలోనికి ప్రవేశించడం అనేది జరిగిందట. బెరయలో కూడా చాలా ప్రదేశాలు ఉండొచ్చు, చాలా పనులు చేసుకోవచ్చు, వేరే పనులు, కానీ ఆ పనులకు వాళ్ళు పూడుకోలే. సో ఇది మనం అక్కడ గుర్తించాల్సినటువంటి విషయం. ఇకపోతే క్రయ విక్రయాలు చేసే వారందరినీ యేసుప్రభుల వారు వెళ్ళగొట్టారు అన్నటువంటి మాట మనకి ఇక్కడ కనబడుతుంది. దేవాలయాల్లో క్రయ విక్రయాలు చేయటం ఏంటి, రూకలు మార్చే పరిస్థితులు, బల్లలు, గువ్వలు, ఇక్కడ ఈ పదాలైతే ఇంకొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మనకు మార్కు సువార్తలో ఇస్తున్నాడు. ఒకసారి చూద్దాం. ఇందులో మత్తయిలో లేనిది మార్కులో మెన్షన్ చేసింది ఏంటో మీరు కనుగొని చెప్పగలగాలి. 11వ అధ్యాయము, వీటి గురించి మనం తెలుసుకోవాలి. మనం క్లారిటీగా ఇది రూకలు మార్చే పరిస్థితి ఏంటి, తర్వాత ఈ గువ్వలమ్మటం ఏంటి, తర్వాత వచ్చేసి ఇంకా ఏమేమి ఉన్నాయో అనేది మార్కులో చూద్దాం. 11వ అధ్యాయం మార్కు సువార్త 15-16 వచనాలు చూద్దాం. 15-16 వచనాలు. 15-16 వచనాలు చదవమ్మా. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయు వారిని వెళ్ళగొట్టనారంభించి రూకలు మార్చి వారి బల్లలను గువ్వలము వారి పీఠములను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవని తేనీయకుండెను. మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గృహముగా చేసితిరా నేను. రైట్. ఇప్పుడు మీరందరూ చదివారు కదా, ఏ డిఫరెన్స్ కనుక్కున్నారు మత్తయి సువార్తకి మార్కు సువార్తకి? ఒకసారి చెప్పండి కనుగొన్నటువంటి వాళ్ళు.
అన్న మత్తయిలో నా మందిరము ప్రార్థనా మందిరము అని ఉందన్న. ఓకే అమ్మా. ఇక్కడైతే ఇక్కడ నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అనేసి ఇక్కడ ఉందన్న. రైట్. ఇంకా ఇంకోటి కూడా ఉందమ్మా. బల్లలు గువ్వలు ఇవన్నీ ఏంటి పెట్టినారు? రూకలు మార్చడం, బల్లలు ఇవన్నీ అమ్మా మత్తయి సువార్తలో ఉన్నాయమ్మా. మత్తయి సువార్తలో ఉన్నవి వద్దు, కామన్ గా ఉండేటి వద్దు. మత్తయి సువార్తలు లేనివి ఇప్పుడు శిశురావు మాట చెప్పారు. మత్తయి సువార్తలో అన్యజనులు అనే పదం లేదు. సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అన్నటువంటి మాట మత్తయిలో లేదు, మార్కులో మెన్షన్ చేయబడింది. అది దొంగల గుహగా చేసినారనేసి కూడా ఉందన్న. దొంగల గుహ అక్కడ కూడా చెప్పాడమ్మా. ఇంకా డిఫరెన్స్ మీరు బాగా డెల్లడ పట్టాలి. ఇంకొకటి ఉంది. ఇంకా ఎవరైనా ఈజీగా కనుక్కోవచ్చు ఆ విషయాన్ని. సమాజ మందిరంలోని పాత్రలు ఏవి బయటకు తీసుకొని గుడ్. 16వ వచనంలో దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవనిని తేనీయకుండెను అనే మాట మత్తయిలో లేదు. ఓకే, ఈ రెండు డిఫరెన్సెస్ మార్కు సువార్తకి మత్తయి సువార్తకి ఉన్నటువంటి విషయాలు. ఓకే, అక్కడ అన్యజనులు అనే పదం లేదు మత్తయి సువార్తలో, మార్కులో మెన్షన్ చేశారు. అలాగే దేవాలయం గుండా ఏ పాత్ర అయినా ఎవరిని తేనీయకుండా ఉన్నాడు యేసు ప్రభుల వారు అన్నటువంటి విషయం మనకి మార్క్స్ సువార్తలో ఎక్స్ట్రాగా మెన్షన్ చేయబడింది. ఇది డిఫరెన్స్. ఓకే, అలాగే ఇప్పుడు యోహాను సువార్త వద్దాం. యోహాను సువార్తలో కూడా ఒక ఇన్ఫర్మేషన్ మనకు ఇస్తున్నారు. కాకపోతే ఇక్కడ మనం ఈ డిఫరెన్స్ ఒకటి కనుక్కొని మనం వెళ్ళాలి. 2వ అధ్యాయం యోహాను సువార్త 13వ వచనం నుండి 17వ వచనం వరకు నేను చదువుతాను. ఎక్కువ వచనాలు ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా పరిశీలనగా ఇక్కడ అంటే మత్తయిలోను మార్కులోను చెప్పబడినటువంటి సంగతులకి యోహాను సువార్తలో చెప్పబడిన సంగతులకు ఒక ప్రధానమైన తేడా ఉంది. ఒకటి, తర్వాత కాస్త ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ఈ మత్తయి మార్కుల కంటే మించి యోహాను సువార్తలో ఉంది. అదేంటో మీరు కనుగొంటూ ఆలోచిస్తూ ముందుకు సాగాలి. నేను చదువుతున్నాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనం నుండి. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురములను వారును రూకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నిటిని దేవాలయం నుండి తోలేసి రూకలు వార్చువారి రూకలు చెల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకుడని చెప్పెను. ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్లు జ్ఞాపకము చేసుకొనిరి. ఇక్కడ యోహాను సువార్తలో మత్తయి సువార్తలో చెప్పబడినటువంటి విషయాలకి మార్కు సువార్తలో చెప్పబడిన విషయాలకు ఎక్స్ట్రా విషయాలు ఉన్నాయి. ఒకటి. రెండవది, చాలా ప్రత్యేకమైనటువంటి సందర్భంగా దీన్ని చూడవచ్చు. ఎందుకు ప్రత్యేకమైన సందర్భంగా చూడొచ్చు? ఇక్కడ ఏమైనా డౌట్ వస్తుందా మనకు? ఇక్కడ యోహాను సువార్త 2వ అధ్యాయంలో మెన్షన్ చేసినటువంటి ఈ విషయానికి మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మార్కు సువార్త 11వ అధ్యాయంలో చెప్పబడిన విషయాలకి యోహాను సువార్త 2వ అధ్యాయంలో చెప్పిన విషయాలకి ఏమైనా డిఫరెన్స్ ఏమైనా అనిపిస్తుందా? లేదంటే ఒక వ్యతిరేకత ఏమన్నా అనిపిస్తుందా? ఈ విషయాలు మీరు ఎవరైనా గమనించుంటే మీరు పంచుకోండి. ఇక్కడ పస్కా పండుగ సమీపింపగా తెలియపరిచారు. ఇక్కడ మందిరంలోనికి దేవాలయంలోనికి ప్రవేశించినప్పుడు అన్నట్టుగా తెలియపరిచారు. ఓకేనమ్మా, వెరీ గుడ్. ఇంకోటి ఏంటంటే మత్తయి సువార్తలో మార్కు సువార్తలో మెన్షన్ చేయకపోయినప్పటికీ కూడా అది పస్కా పండుగ సమయమేనమ్మా. అది కూడా పస్కా పండుగ సమయమే. అయినా మెన్షన్ చేయలేదు అక్కడ, ఇక్కడ మెన్షన్ క్లారిటీగా చేశారు. ఓకే, అదొక డిఫరెన్స్. ఇంకా
వందనాలనా? వందనాలమ్మా, చెప్పండి. అంటే ఇంతవరకు ఆయన సాత్వికుడుగానే వాళ్ళంతా చూసి ఉన్నారునా యేసుక్రీస్తు ప్రభుల వారిని. అయితే ఇక్కడ యోహాను సువార్తలోకి వచ్చినప్పటికీ ఆయనకి కోపం వచ్చినట్లుగా మనం గమనించవచ్చు. ఎందుకంటే త్రాళ్లతో కొరడాలు చేసుకున్నాడు, వాటిని విసిరి వేసినట్లు మనం కనిపిస్తా ఉందినా. రోకలు చల్లి వేసి అంటే పారవేసినట్టు. అలాగే నా తండ్రి ఇల్లును వ్యాపార పుటిల్లుగా చేయొద్దు అని నేను కూడా వాళ్ళని గట్టిగా స్వరంతో చెప్పినట్లు మనకు కనిపిస్తుంది. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి అనేది ఇక్కడ మత్తయి సువార్తలోను మార్కు సువార్తలోను మెన్షన్ చేయలేదునా. గుడ్, వెరీ గుడ్ మా. తాళ్లతో కొరడాలు చేయటం అనేటటువంటి విషయాలు అక్కడ లేవు మత్తయి మార్కులో. తర్వాత ఈ దేవుని ఇంటికి వచ్చినటువంటి ఆసక్తి అనేటువంటి ఆ పద ప్రస్తావన అనేది లేదు. వెరీ గుడ్. ఇంకా ఉంది, ఇంకొక డిఫరెన్స్ ఉంది, ఇంకా గమనించాలి. ఇప్పుడు సిస్టర్స్ పంచుకున్నవి కాకుండా గమనించినటువంటి వాళ్ళు మీరు ఈజీగా కనుక్కోవచ్చు. శిష్యులు గమనించుంటారు ఆ విషయం ఉంది కదా, వ్యాపార పిల్లగా గమనించి ఆ మాట చెప్పారు. వెరీ గుడ్ అమ్మా. ఇంకా ఉన్నాయి. ఓకే, మీరు అంటే చాలా వరకు వచ్చేస్తున్నారు, దగ్గరగా 80-90% దాకా వచ్చేస్తున్నారు. కానీ ఆ మిగిలిన పర్సెంట్ దగ్గరే కొంచెం మనం కృషి చేయాలి. అదేంటంటే ఇప్పుడు మనకు యోహాను సువార్తలో, మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలోను మెన్షన్ చేసినటువంటి జీవాలు క్లూ ఇస్తున్నాం మీకు. జీవరాశులు, ప్రాణులు యోహాను సువార్తలో మెన్షన్ చేసినటువంటి ప్రాణులకు డిఫరెన్స్. ఇప్పుడు కనుక్కొని చెప్పండి. ఎడ్లు గొర్రెలు అక్కడ లేవు, మెన్షన్ చేయలే. అక్కడ పక్షుల గురించి చెప్పాడు. పక్షుల గురించి చెప్పడం అనేది జరిగింది మత్తయిలోను, మార్కులోను. యోహాను సువార్తలోను ఇక్కడ అయితే జంతువుల గురించి కూడా ప్రస్తావించబడింది. ఎడ్లు గొర్రెలు కూడా చెప్పడం జరిగింది. అదొక విషయం. ఇకపోతే ఒక బాగా వ్యతిరేకత అనిపించినటువంటి విషయాలు అంటే మత్తయి మార్కులో చెప్పబడినటువంటి విషయాలకి, యోహాను సువార్త చెప్పబడిన విషయాలకు మనకు బాగా ఒక డౌట్ వచ్చేటివి, అనుమానం వచ్చే విధంగా ఉండే పరిస్థితి ఒకటి కనిపిస్తుంది. ఏమన్నా అనిపించాయి మీకేమన్నా? ఒక సందేహం వెలిబుచ్చే విధంగా అనిపించినటువంటి పరిస్థితి ఏమన్నా మీకు అనిపించిందా? ఆయన ఎక్కడ కోపపడినట్లు కనపరాదనా, ఇక్కడ మాత్రమే కోపపడి అన్నిటిని ఈ ఎడ్లను వీటన్నిటిని తోలివేసి. ఓకే మరి అయితే ఎక్కువగా కోపపడినట్టుగా ఎక్కడ కనబడదు అని సిస్టర్ పంచుకోవటం జరిగింది. అయితే వాస్తవం ఏంటంటే చాలా సార్లు యేసుప్రభుల వారు కూడా కోపడడం తప్పు కాదమ్మా. కోపడటం తప్పు అయితే కానే కాదు. కాకపోతే నిర్నిమిత్తంగా కోపడటం తప్పు. ఒక వ్యక్తి మీద పగబట్టి కోపడటం తప్పు. ఎన్నో సందర్భాల్లో యేసుప్రభుల వారు విశ్వాసం లేని మూర్ఖతరము వారులారా, నేను ఎన్నాళ్ళు మిమ్మల్ని సహిస్తాను అనే రీతిగా గద్దించడం జరిగింది, కోపట్టడం జరిగింది. సాతానా నా వెనకకు పో అని చెప్పినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ కొంచెం ఎక్కువ కోపం ఉన్నట్టుగా కనబడుతోంది. ఓకే, అది కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, ఇబ్బంది లేదు. కాకపోతే మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నామని చెప్పడానికి ఒక కొలమానం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మత్తయి సువార్త ఆఖరికి అంటే చివరిలో చెప్పినటువంటి సందర్భం, మార్కు సువార్త ఇక చివరిలో చెప్పబడిన సందర్భంగా మనం యేసుప్రభుల వారు ఆ దేవాలయంలో ప్రవేశించిన జరిగినటువంటి పరిస్థితులు మనం చూడగలం. కానీ యోహాను సువార్తలో ఎక్కడొచ్చింది? రాలేదండి, ప్రారంభంలోనే వచ్చింది. అది మనం గమనించాలి. ఎందుకు తేడా అనిపిస్తోంది అనేది అంటే, మనం జస్ట్ కొన్ని అధ్యాయాల వ్యవధిలోనే ఇక నెక్స్ట్ టైం యేసుప్రభుల వారి ఇక సిలువకు అప్పగించబడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మత్తయిలోను, మార్కులోను వెరీ నియర్ లో ఉన్నాయి. ఇది పరిచర్య ప్రారంభించిన ప్రారంభంలోనే కనబడుతుంది. ఇక్కడ మనకు కాంట్రవర్సీ అనిపించట్లేదా? ఇంతకీ ఇది ఎప్పుడు జరిగింది? యేసుప్రభుల వారు పరిచర్య ప్రారంభించిన తొలినాళ్ళలో జరిగిన సంభవమా, లేదా
ఆయన పరిచర్య ముగించబోతున్నటువంటి చివరి దశలో జరిగినటువంటి సంభవమా? ఇది ప్రారంభంలో జరిగిందా, చివరిలో జరిగిందా? మనం బాగా క్లారిటీగా చదువుతున్నప్పుడు వెంటనే మనకి డౌట్ రాగలగాలి. ఓకే, మనకు టైం ఇంకా చాలా ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఈ విధంగా మైండ్ షార్పెన్ చేసుకుంటూ మనం చదవాలి, నేర్చుకోవాలి. ఒకసారి మీరు ఆలోచన చేసి చెప్పండి, ఏది కరెక్ట్ అంటారు? ఇంతకు ఈ జరిగినటువంటి ఈ సంభవం ఏదైతే ఉందో, ఇది యేసుప్రభుల వారు పరిచర్య ప్రారంభిస్తున్న తొలినాళ్ళలో జరిగిన సంభవం అంటారా యోహాను సువార్తను బట్టి? లేదా మత్తయి మార్కు సువార్తల్లో మెన్షన్ చేయబడిన దాన్ని బట్టి ఆ చివరిలో జరిగినటువంటి సంభవం అంటారా? పరిచర్య చివరిలో ఏదంటారు? చివరిలోనే అయి ఉంటుంది. మరి ఇది యోహాను సువార్త 2వ అధ్యాయం సంగతి ఏం చేద్దాం అమ్మా? అంటే ఆయన రచయిత ఆ విధంగా రాసుండాడేమో కానీ పస్కా పండుగ అయిన తర్వాతే కదా ఆయనని సిలువ వేయడానికి తోడుకోపోయింది. ఓకే, రైట్ అమ్మా, రైట్. ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది, మంచి క్లూ ఇవ్వటం జరిగింది సిస్టర్. ఇక్కడ గమనించండి, పస్కా పండుగలు యేసు ప్రభుల వారు పరిచర్య ప్రారంభించిన తర్వాత, అంటే సువార్త పరిచర్య ప్రారంభించిన తర్వాత ఎన్నేళ్ల వయసులో యేసు ప్రభుల వారు సువార్త ప్రారంభించినట్టుంది చెప్పండి? 30 సంవత్సరాలు. దాదాపు 30 ఏళ్ల ఈడు గలవాడని మనం చూసాం కదా. ఎక్కడ చూసామ్మా? ఎవరైనా గుర్తుందా? యేసు ప్రభుల వారు సువార్త పరిచర్య ప్రారంభించే సమయానికి 30 ఏళ్ళు ఈడు గలవాడని ఎక్కడ చూస్తున్నాం మనము? ఎక్కడో చూసాం, ఖచ్చితంగా అది బైబిల్లోనే ఉంటది బ్రదరు అంటారా? ఎవరికైనా గుర్తుందా బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ? యేసు ప్రభుల వారు 30 ఏళ్ల వయసులో సువార్త బోధ మొదలు పెట్టాడు అనేది ఎక్కడ చూసినట్టు గుర్తుంది మీకు? మనం ఎన్నో సందర్భాలు చెప్తూ ఉంటాం కదా, 30 ఏళ్ల వయసులో యేసు ప్రభుల వారు పరిచర్య మొదలు పెట్టాడు అని చెప్తూ ఉంటాం. ఇంతకుముందు మీకు చెప్పాను, మీకు ప్రారంభంలోనే, కానీ మర్చిపోయినట్టున్నారు. ఎవరన్నా బ్రదర్స్ లేరా లైన్లో అమ్మా? నాన్న గుర్తుంటే చెప్పండి, బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరికైనా సరే. లేకపోతే లేదన్నా చెప్పండి, మనం టైం వేస్ట్ చేయకుండా మనం ముందుకెళ్ళిపోదాం. జ్ఞాపకం చేస్తాను మీకు నేను. అంటే దీన్ని బట్టి మనం చూస్తూ ఉంటే మీరు చాలా మంది నోట్స్లు మెయింటైన్ చేయట్లేదు, ఒకవేళ రాసినా కూడా మళ్ళీ దాన్ని నెమరు వేయట్లేదు అనేటువంటి విషయం అర్థమైపోతుంది. అలాంటి పరిస్థితి పెట్టుకోకండి, అది మనకు మంచిది కాదు. లూకాసు సువార్త 3వ అధ్యాయము 23వ వచనం చూడండి. లూకాసు సువార్త 3వ అధ్యాయము 23వ వచనం చదవండి. యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. ఇక్కడ వచ్చింది అండి. ఇప్పుడు మనకు రావాల్సిన మరొక సందేహం ఏంటి తెలుసా? ఇక్కడ అసలు యేసు ప్రభుల వారు 30 ఏళ్లకే ఎందుకు బోధ మొదలు పెట్టాలి? అంటే ఆయన అంతకంటే ముందు మొదలు పెడితే ఆయనకు రాదా? తెలియదా ఆయనకి? 12 ఏళ్ల ప్రాయంలోనే బోధకులను గడగల్లాడించిన వాడు కదా. వారిని ప్రశ్నలు అడుగుతుంటే ఒక్కడు కూడా ఒక ప్రశ్న జవాబు చెప్పట్లేదు, ఆయనే జవాబులు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కదా. ఎందుకు 30 ఏళ్లకే మొదలు పెట్టాల్సి వచ్చింది చెప్పండి? ఆనాటి యూదులు ఆచార ప్రకారము 30 ఏండ్ల వయసు గలవారే ప్రవక్తలుగా ఉండాలని నియమించబడ్డారంట కదా. నియమించబడ్డారంట అంటే అవతలి క్లారిటీ కావాలి నాన్న. రైట్, అదొక కట్టడం. గుడ్, వెరీ గుడ్ అమ్మా. వాస్తవంగా చెప్పాలంటే ఒకసారి సంఖ్యాకాండం చూద్దాం. 4వ అధ్యాయం 3వ వచనం. సంఖ్యాకాండం 4వ అధ్యాయం 3వ వచనం. 30 ఏండ్లు మొదలుకొని 70 ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్ష గుడారములో పనిచేయుటకు సేనగా చేయగల వారందరి సంఖ్య వ్రాయించుము. అంటే అర్థం ఏంటి? ప్రత్యక్ష గుడారంలో పనిచేయటం అంటే దేవుడి పనికి దగ్గరగా ఉండడం, సేవ. అంటే ఒక మాట చెప్పాలంటే యాజకత్వం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ.
2వ వచనంలో చూస్తే లేవీయుల్లో కహాతీయులను వారి వంశములు చొప్పున వారి పితరుల కుటుంబముల చొప్పున అని అంటాడు. కాబట్టి ఇక్కడ దేవుడి సేవ జరిగించటానికి ప్రత్యేకించబడినటువంటి లేవీయుల గురించి మాట్లాడుతూ 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల ప్రాయం కలిగినటువంటి వాళ్ళను దేవుడి సేవకు ప్రత్యేకించాలి అన్నది ధర్మశాస్త్ర నియమం. ఇప్పుడు ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనైనను కొట్టివేయ వచ్చినైనా మీరు తలంచవద్దు, నెరవేర్చుటకి గాని కొట్టివేయటకు రాలేదన్నాడు కనుక యేసు ప్రభుల వారు 100% అది ధర్మశాస్త్రాన్ని అనుసరించే అప్పటిదాకా ఆయన ఆగాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే చాలా మంది మనం వింటూ ఉంటాం, అని ఉంటాం కూడా. ఏమనంటే యేసు ప్రభుల వారు ఎంతకాలం బతికారు అని చెప్తాం మనం భూమి మీద? 33 ఏళ్ళు. 33. ఏమా 33.5. అది బాగా వింటూ ఉంటాం కదా, అంటూ ఉంటాం కదా. అరే ఈ 33.5 లెక్క ఎట్లా వచ్చింది అంటారు? ఎక్కడన్నా రాయబడింది బైబిల్లో 33 అని గాని, 33.5 అని గాని, 34 ఏళ్ళు అని గాని మనకు ఉందా? అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు 30 ఏళ్ళ తర్వాత సువార్త ప్రకటించినారు. 3.5 సంవత్సరం ఆయన సువార్త ప్రకటిస్తూ తిరుగుతూ మళ్ళీ సిలువ వేయబడినాడు. అట్లా అదేమ్మా 3.5 సంవత్సరాలకు సంబంధించి మనకు పస్కా పండుగను బేసిక్ చేసుకొని 3.5 సంవత్సరాలు. రైట్. పస్కా పండుగ బేస్ ఎక్కడెక్కడ చేసుకున్నారమ్మా? మనం సువార్త పరిచర్యలో గమనిస్తే ఆయన ఎన్ని సువార్త చేపట్టిన తర్వాత పస్కా పండుగ అనేది ఎన్నిసార్లు వచ్చిందని మనం సువార్త పత్రికలో గమనించవచ్చు. గుడ్ మా, వెరీ గుడ్, మంచి క్లూ చెప్పావు తల్లి. ఇప్పుడు పస్కా పండుగ ఎన్నేళ్ళకి ఒకసారి వస్తుందమ్మా? ఎంత సమయానికి ఒకసారి వస్తుంది? ఐడియా ఉందా మీకు? పస్కా పండుగ ఎంత కాలానికి ఒకసారి వస్తుంది? సంవత్సరానికి ఒకసారి. దీనికి సంబంధించి మీకు ఎవరికైనా ఐడియా ఉందా? అంటే ఎక్కడ క్లూ అమ్మా చెప్పండి అమ్మా. సంవత్సరానికి ఒకసారి అన్న ఎల్కానా వాళ్ళు పోయి అది కూడా అక్కడ కూడా ఉంది. సమూయేలు మొదటి గ్రంథంలో ఉంది. లూకా సువార్త 2వ అధ్యాయము 41 వచనం చూడండి ఒకసారి. లూకా సువార్త 2వ అధ్యాయం 41 వచనం. ఇవన్నీ మనకు తేలకపోతే ఇవన్నీ ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండేవారు. ఇక్కడ మనకు ఏ క్లూ దొరకాలమ్మా? దేని ఆధారంగా తీసుకోవాలి చెప్పండి? ఏ పదం? ఏటేటా అంటే అర్థం ఏంటి? సంవత్సరం. ప్రతి ఏట్లో అని కాదు అర్థం. మనం ఏదో ఏరు అంటాం కదా, అది కాదు ఇక్కడ. ఏరు ఏటా లేదా 7 అని అంటే 7 సంఖ్యనే మాత్రమే కాదు, అది సంవత్సరానికి సూచిక. ఏడాది ఇదంతా కూడా సంవత్సరం అని అర్థం. ఓకే, రైట్. ఇప్పుడు మనకు క్లియర్ కావాల్సిన మరొక విషయం ఏంటంటే, అసలు ఈ 3.5 సంవత్సరమనో లేకపోతే 3 సంవత్సరాలను సువార్త చేశాడు యేసు ప్రభుల వారని చెప్తూ ఉంటారు చాలా మంది. దానికి కూడా క్లూ ఏంటి అనేది చూడగలిగితే మనకు సిస్టర్ పంచుకున్నట్లు పస్కా పండుగ ఒక చక్కటి క్లూ. ఎన్ని పస్కా పండుగలు యేసు ప్రభు పరిచర్య చేస్తున్నప్పుడు మనం చూడగలం అని మనం ఆలోచన చేస్తే, ఈ యోహాను సువార్తలో ముందులోనే చెప్పబడిన దాని సంగతి ఏంటి, మత్తయి సువార్త, మార్కు సువార్తలో చివరిలో చెప్పబడిన దాని సంగతి ఏంటంటే పక్కా క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, రైట్, చదువుదాం. 2వ అధ్యాయం యోహాను సువార్త, జాగ్రత్తగా నోట్ చేసుకోండి దీన్ని. 2వ అధ్యాయం యోహాను సువార్త 13వ వచనం. మనం ఇంతకుముందు చదివాం కదా, అది పస్కా నంబర్ ఎంతనో మీరు చెప్పాలి. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో. ఇక్కడ యూదుల పస్కా పండుగ సమీపింపగా, పస్కా నంబర్ 1 అది నోట్ చేసుకోండి. మొదటి పస్కా 2. ఓకేనా? ఇప్పుడు 2వ పస్కా చూద్దాం. విషయం ఏంటంటే పస్కాలన్నీ కూడా యోహాను సువార్తలోని క్లారిటీగా చెప్పబడ్డాయి. 6వ అధ్యాయము యోహాను సువార్త 6వ అధ్యాయము 4వ వచనం. అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించెను. పస్కా అమ్మ ఇది
రెండవ పస్కా. రెండవ పస్కా నోట్ చేసుకోండి. అంటే ఇప్పుడు ఒక సంవత్సరం కంప్లీట్ అయింది. మొదటి పస్కా జరిగే సమయానికి కొంతకాలం అయింది. అది ఎంతకాలమో తెలియదు. పరిచర్య యేసుప్రభు మొదలు పెట్టేసిన తర్వాత కొంతకాలానికి మొదటి పస్కా వచ్చింది. నెక్స్ట్ 1 year కి రెండో పస్కా వచ్చింది. ఓకే, అది మనసులో పెట్టుకోండి. పస్కా నంబర్ 3 11వ అధ్యాయము 55వ వచనం. యోహాను సువార్తలని 11వ అధ్యాయము. మరియు యూదుల పస్కా పండుగ సమీపమై ఉండెను గనక. ఎన్నో పస్కా అమ్మా ఇది? మూడవ పస్కా. మూడవ పస్కా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పస్కా 4 చూద్దాం. 19వ అధ్యాయం 14వ వచనం. 19వ అధ్యాయము 14వ వచనం. ఆ దినమున పస్కా సిద్ధపరచు దినము. ఆ దినము పస్కా సిద్ధపరచు దినము. రైట్. అంటే ఇప్పుడు ఎన్నో పస్కా అమ్మా ఇది? 4వ పస్కా. ఇంకా దీని తర్వాత వేరే పస్కా లేదు, గమనించండి. ఆఖరిది ఇది ఆఖరి పస్కా. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఎన్నేళ్ళు పరిచయం చేసినట్టు యేసు ప్రభువు వారు? లెక్క ప్రకారం అయితే ఈ లెక్క ప్రకారం ఎన్నేళ్ళమ్మా? 4 సంవత్సరాలు. ఇది అర్థమున 3 అన్న. ఇక్కడే మనకు కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుంది అంటే, ఈ లెక్కలు వేసేటప్పుడే. ఇప్పుడు పస్కా 1 నుంచి 2 మధ్య ఒక సంవత్సరం. గుర్తుపెట్టుకోండి, పస్కా 1 నుంచి 2 మధ్య కరెక్ట్ గా 1 సంవత్సరం. అలాగే ఇది 1 అంటే 1 నుంచి 2కి 1 పూర్తయిపోయింది. 2 నుంచి 3కి 2 పూర్తయ్యాయి. 3 నుంచి 4కి 3 పూర్తయ్యాయి. అంటే 3 సంవత్సరాలు కంప్లీట్ గా యేసు ప్రభుల వారు పరిచయం చేశాడనేది నిర్ద్వంద్వం. అంటే ఏ మాత్రం డౌట్ రావాల్సిన పని లేదు. 3 ఏళ్ళు పక్కగా వచ్చాయి. నిండు 3 సంవత్సరాలు వచ్చాయి. ఇక 3.5 అని ఎందుకు అనాల్సి వచ్చిందని అంటే, 4 ఆ తర్వాత ఏడాది మరొక సంవత్సరానికి ఎక్కడా క్లూ లేదు. 1. రెండవది, మొదటి పస్కా కంటే ముందు ఎంతకాలము యేసు ప్రభుల వారు సేవ మొదలు పెట్టాడో మనకు మెన్షనింగ్ లేదు. 3వ పస్కా తర్వాత బోధ ఎప్పుడు ఆపేశాడో మనకు క్లూ లేదు. కాబట్టి యావరేజ్ గా ఈ మొదటి దానికంటే ముందున్న దాన్ని, 3వ దానికంటే తర్వాత ఉన్నదాన్ని ఒక ½ year గా మెన్షన్ చేయటం జరిగింది. ఆ విధంగా వచ్చింది 3.5 సంవత్సరం అనేది. ఇప్పుడు మనకు ఒక కాంట్రవర్సీ తేలడానికి ఒక ఆస్కారం వచ్చింది. ఇప్పుడు చెప్పండి, యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెప్పబడినటువంటిది దాని సంగతి ఏంటి? ఆ 2వ అధ్యాయం మనం చూసాం కదా. ఈ దేవాలయంలో ప్రవేశించి యేసు ప్రభుల వారు ఈ కొరడాలు చేసి తాళ్లతో ఆ గొడ్లను ఎడ్లని తోలేయటము, ఆ రోకల బల్లలు పడేయటం, గువ్వలు అమ్మే వాళ్ళని తీసుకెళ్ళిపోండి, పావురాలు అమ్మే వాళ్ళని చెప్పటం, వ్యాపారకులుగా చేయని చెప్పడం. ఈ సందర్భానికి ఈ మత్తయి సువార్త, మార్కు సువార్తలో ఉన్న సందర్భానికి ఏంటి సంబంధం ఏంటి, లేకపోతే డిఫరెన్స్ ఏంటి? దాన్ని ఎలా మనం అనుకోగలం? క్లూ వచ్చిందని అనుకుంటున్నాను. దీని ప్రకారం మొదటి పస్కా పండగనే చెప్పొచ్చు. అలా కదమ్మా, నాకు ఇవి రెండింటిని సమన్వయం చేయండి. మత్తయి, మార్కు సువార్తలో చెప్పబడినటువంటి దాన్ని యోహాను సువార్తలో 2వ అధ్యాయంలో చెప్పబడిన దాన్ని సమన్వయం చేయగలిగితే ఎలా చెప్పగలం, ఎలా ఆన్సర్ చేయగలం అంటారు? యూదుల పస్కా పండుగ సమీపించినప్పుడు సమీపింపగా యేసు యెరూషలేములోకి వచ్చినాడని పస్కా అన్నాడు. అది కాదమ్మా, మీకు విషయం అనేది అర్థం కాలే. మత్తయి, మార్కు సువార్తలో ఎప్పుడో చివరిలో జరిగినట్టు ఉంది. సువార్త బోధ చివరిలో జరిగినట్టుగా ఉంది కదా. యోహాను సువార్తలో బోధ ప్రారంభించిన తొలినాళ్ళలోనే జరిగినట్టుగా ఉంది. ఈ 2 పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి కదా. వాటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి అని అడుగుతున్నా. మూడిట్లో కామన్ గా వాటిని విక్రయించడం జరుగుతుందని మెన్షన్ చేశారు. ఓకే అమ్మా, ఇంకా
ఇంకా ఓకే, ఎవరన్నా గమనించండి, యోహాను సువార్తలో జరిగినటువంటి విషయము, మత్తయి మార్కులలో జరిగినటువంటి విషయము రెండు వేరు వేరు సమయాల్లో జరిగినవి. ఎందుకంటే క్లారిటీగా యోహాను సువార్త 2వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మొదటి పస్కా సందర్భం కనబడుతున్నప్పుడు ఇది ఒక్కసారి జరిగిన సంభవం కాదు. యేసు ప్రభుల వారు యెరూషలేములోకి వెళ్ళి సువార్త ప్రారంభించినప్పుడు, పరిచర్య ప్రారంభించిన తొలినాళ్ళలో చేసిన సందర్భం ఉంది. చివరిలో సువార్త ముగించబడేటువంటి బోధ చివరిలో ఆయన పరిచర్య చివరి సమయంలో కూడా ప్రవేశించిన సందర్భం ఉంది. ఆ చివరిలో జరిగినటువంటి సంభవాలు మత్తయి మార్కు గారు మెన్షన్ చేస్తే, మొదట్లో జరిగినటువంటి సందర్భాన్ని యోహాను గారు మెన్షన్ చేశారు. ఎందుకనంటే యోహాను సువార్త 2వ అధ్యాయం తర్వాత ఎన్ని పస్కాలు జరిగాయి? 3 పస్కాలు జరిగాయి. అంటే ఈ పస్కా మత్తయి సువార్త, మార్కు సువార్తలో చెప్పబడినటువంటి ఈ పస్కా ఎప్పటికి తెలుసా? చివరి పస్కా సమయం అది. ఇప్పుడు వాస్తవంగా మీకు తెలుసో తెలియదో, మనం ఆ గాడిద పిల్లను తీసుకొచ్చి రావటము, దాని తర్వాత యేసు ప్రభుల వారు ఒక మేడ గదిలోనికి వెళ్ళటం, ఇవన్నీ జరిగించడం అంతా పస్కా పండుగ టైంలో జరిగినటువంటివన్నీ. కాబట్టి ప్రారంభ పస్కా జరిగినటువంటి టైంలో వెళ్ళాడు యేసు ప్రభుల వారు యెరూషలేము దేవాలయంలోనికి. చివరి పస్కా జరిగేటువంటి టైంలో కూడా వెళ్ళటం జరిగింది. కాకపోతే చివరి పస్కా మెన్షనింగ్ మత్తయి గారు, మార్క్ గారు చేశారు. మొదటి పస్కాలో జరిగినటువంటి విషయాన్ని యోహాను గారు ప్రస్తావించారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే ఎందుకు ఈ విషయాలు అంటే ఏది దేవుడి ఇంటిని గురించిన ఆసక్తి యేసు ప్రభుల వారు ఉండటం అనేటువంటి విషయం కావచ్చు, అలాగే నా మందిరము సమస్తమైన అన్ని జనులకు ప్రార్థనా మందిరం అని యోహాను యెషయా గ్రంథంలో ప్రవచనం ఉంది. ఒకసారి యేసు ప్రభుల వారు ఏదైతే మెన్షన్ చేయటం జరిగిందో అది యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం చూడండి ఏమనుందో. యెషయా గ్రంథం 56వ అధ్యాయము 7వ వచనం. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. అది దేవుడు చెప్పినటువంటి మాట, యెషయా గ్రంథంలో ఇచ్చినటువంటి ప్రవచనం, అది ఇక్కడ నెరవేరింది. ఓకే, కాకపోతే మనం దీన్ని ఒక ఛాయగా తీసుకోవాలి. అంటే ఒక నీడగా తీసుకుంటే ఒక నిజం ఉంది దీన్ని బేస్ చేసుకొని. అప్పటి కాలంలో యేసు ప్రభుల వారు కొత్త నిబంధన తను ప్రాణత్యాగం చేయటం ద్వారా కొత్త నిబంధన ఏర్పాటు చేయక మునుపు భౌతికమైనటువంటి సొలొమోను గారు కట్టించినటువంటి దేవాలయం, అలాగే నెహెమ్యా గారు, ఎజ్రా గారి నాయకత్వంలో మరలా పునర్నిర్మించబడినటువంటి దేవాలయమే దేవుని మందిరం, దేవుని ఆలయం, దేవుని ఇల్లు. ఆ భౌతికమైనటువంటి కట్టడమే దేవుడి నివాసానికి ప్రతీక. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే అటువంటి దానిని దేవాలయం కాదనైనా, అది మీకు అర్థం కావటానికి, విషయం అర్థం కావటానికి ప్రారంభ దశలో ఉన్నారు కనుక, చిన్నపిల్లల స్థాయిలో ఉన్నారు కనుక ఇది ఒక ఛాయగా, ఒక నీడగా ఉంది. నిజం ఒకటి ఉంది, రాబోతుంది అనేటువంటిది గుర్తు చేయటానికే వాళ్ళకి అవన్నీ ఏర్పాటు చేయటం జరిగింది. మరి అసలు మందిరం ఏంటి? ఇప్పుడు అసలు మందిరం ఏంటి? మన హృదయం, మన దేహమే. అంటే మాటలో చెప్పాలంటే దేవాలయాలు, మనం అందరము దేవాలయాలే. మన దేహాలు, మన ప్రాణము, మనకు కలిగినటువంటి ఆకారమే దేవాలయాలు. మనలో నివసించి సంచరించాలనుకున్నది దేవుడికి ఉన్నటువంటి సత్సంకల్పం. అంటే ఒక మాటలో చెప్పాలంటే సంఘం అంటే ఎవరు? మనమే. పరిశుద్ధులుగా ఉన్నటకు, పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉన్నటకు పిలువబడినటువంటి వారు సంఘం. కాబట్టి దేవుడు ఒక సంఘం అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేసి అది సజీవమైన దేవాలయంగా లోకానికి బాహాటంగా కనబరచాలన్నా దాన్ని నేర్పించటానికి ముందు ప్రారంభ పాఠము ఏర్పాటు చేయటం జరిగింది. అది మనం అందరం గుర్తించాలి. ఎందుకనంటే యేసుక్రీస్తుల వారు వస్తారు, మందిరంలోనికి వస్తారు, మందిరం కడతాడు అన్నటువంటి విషయాలు కూడా చాలా క్లారిటీగా జకర్యా గ్రంథం ఒకసారి చూద్దాం, 6వ అధ్యాయం.
ఆయన గురించి ఒక అద్భుతమైనటువంటి ప్రవచనం చెప్పబడింది. జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 12-13 వచనాలు చూద్దాం. జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 12-13 వచనాలు చూడగలిగితే చాలా మంచి విషయాలు చెప్పండి. చూద్దాం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును. అతడు యెహోవా ఆలయము కట్టును. అతడే యెహోవా ఆలయము కట్టును. అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏను. సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికి సమాధానకర్త అయిన యోచనలు కలుగును. ఎక్కడ గమనించండి, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయము కట్టును అన్నాడు. ఎవరండి ఈయన? యేసుక్రీస్తు ప్రభుల వారిని యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అని చెప్పబడింది. అంటే అర్థం ఏంటి అంటే, యెషయి గర్భవాసం నుండి రాబోతూ ఉన్నాడు. భౌతికంగా శరీరమును బట్టి రాబోతున్నాడు. ఆయన మందిరాన్ని కడతాడు, ఆలయాన్ని కడతాడు. ఎక్కడ కట్టాడండి యేసుప్రభు ఆలయం? ఒక భౌతికమైనటువంటి ఆలయం విషయమే అనుకుంటే, భౌతికమైన ఆలయం కడతాడన్నటువంటి ప్రవచనమే అనుకుంటే అది నెరవేరినట్టేనా? కాదునా? అస్సలు కాదు. మరి కట్టేటువంటి ఆలయం ఏంటి అంటే సంఘం. సంఘం కట్టాడు ఆయన. ఎందుకంటే యేసుక్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘం అని చెప్పడింది కదా. కాబట్టి ఇలాంటి ప్రవచనాలు ఉన్నాయి. సో ఆయన భౌతికమైనటువంటి ఆలయాన్ని అపవిత్రం చేస్తేనే అంత కోప్పడుతున్నప్పుడు, ఈరోజు దేవుడి సంఘంగా పిలువబడిన, దేవుడి ఆలయంగా పిలువబడుతున్నటువంటి సంఘాలని పాడు చేస్తే, లేదా దేవుని నివాసంగా ఉంటున్నటువంటి దేహాలను ఇష్టం వచ్చినట్టుగా మనం వాడితే దాన్ని వ్యాపారపు టిల్లుగా చేసుకోగలిగితే, అంటే ఈరోజు మనం ఈ దేహం ఎందుకు ఉందని అంటే వ్యాపారం చేసి సంపాదించుకొని సుఖించడానికి అన్నటువంటి రీతిగా ఎంతమంది దీన్ని దుర్వినియోగపరచుకోవట్లేదు చెప్పండి. మొత్తం దొంగలు చేసేటువంటి కార్యాలు అన్నిటినీ ఈ దేహంలో మనం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందా లేదా ఆలోచన చేయండి. కాబట్టి ఆ రోజు భౌతికమైనటువంటి నివాసంలోనే అలాంటి తప్పుడు కార్యక్రమాలు జరిగితే ప్రభు ఒప్పుకున్నప్పుడు, ఈరోజు దేవుని దేవాలయంగా పిలువబడుతున్నటువంటి మానవ దేహంలో కానీ, ఆ దేహాలన్నీ కూడుకున్నటువంటి ఒక సంఘంలో కానీ పొరపాట్లు జరుగుతూ ఉంటే ప్రభు అసలు వదిలిపెట్టడం మర్చిపోకండి. శిక్ష విధించు వాడెవడు? చనిపోయిన యేసుక్రీస్తే అని చెప్పబడింది. ఎవడెన్ను దేవుడి ఆలయమును పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేస్తాడని చెప్పబడింది. కనుక చాలా జాగ్రత్త వహించాలి. మనం అందరం కూడా మనం బలి అర్పణ మారిపోయింది. ఒకనాడు జంతువుల్ని పక్షుల్ని బలి ఇచ్చేటువంటి పరిస్థితి నుండి ఇప్పుడు మనమే సజీవ యాగంగా, దేవుడికి అనుకూలంగా ఉండేటువంటి సజీవ యాగంగా బలి కావలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అన్నటువంటి విషయాలు మనం అందరం మర్చిపోకూడదు. కాబట్టి ఇకపోతే మనం దీనికి చరిత్రకు సంబంధించి మరికొన్ని శ్రేష్టమైన విషయాలు తెలుసుకోవాల్సింది. అవేంటి అంటే, ఓల్డ్ టెస్టమెంట్ లో నుంచి దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఒక స్థలం, అది ఒక ప్రత్యక్ష గుడారం ఏర్పాటు చేసిన స్థలం కావచ్చు, సొలొమోను గారు కట్టించినటువంటి బంగారు దేవాలయం ప్రాంగణం కావచ్చు, ఏదైనా దేవుడు ఏర్పరిచినటువంటి ఒక స్థలములో మనిషి చేసినటువంటి అపరాధాలకు పాపాలకు ప్రాయశ్చిత్తంగా బలిని అర్పించేటటువంటి పద్ధతిని ఏర్పాటు చేయటం జరిగింది. దట్టు అది కూడా ఛాయగానే. అసలు శిశుల బలి, అందరి కోసం ఏర్పాటు చేసిన బలి క్రీస్తు బలి దగ్గరికి రావాలని, క్రీస్తు వద్దకు నడిపించుటకే ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడు ఆయన అనే విషయం మనకు తెలుసు. కాబట్టి ప్రతిదీ క్రీస్తు దగ్గరికి తీసుకురావాలి అన్నటువంటిది దేవుడు సంకల్పించిన సంకల్పం. ఇందులో భాగంగా మనుషులకు ఉన్నటువంటి ఆర్థిక స్థాయిలను, స్థితిగతులను బట్టి, ఆర్థిక స్తోమతలను బట్టి దేవుడు బలి కూడా ఇచ్చేటటువంటి దాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆలోచన చేస్తే, ఇన్ కేసు ఒకవేళ ఎడ్లను గొర్రెలను బలిచ్చేంత స్తోమత లేదనుకోండి, అంటే గొర్రె ఎడ్డు అలాంటి కొనాలంటే డబ్బులు, వేల రూపాయల డబ్బులు కావాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఎంతటి వెసులుబాటు కల్పించాడంటే, అమ్మా నువ్వు చిన్న గోపిల్లైనా సరే, చిన్న పావుర పిల్లైనా సరే మీరు అర్పించవచ్చు అన్న వెసులుబాటు కల్పించాడు. దేవుడు ఎంత గొప్పవాడని అంటానండి. ఎవరి మీద మరి వారి వారి స్థాయిలు ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి అనేది చూసి అందరినీ, ఏదో అంటారు చూసారా, పచ్చి కట్టెను ఒట్టి కట్టెను
పచ్చి కర్రను ఒట్టి కర్రను రెండింటిని కలిపి కట్టకూడదట. ఏ ఘాటికి దాన్ని కట్టగలగాలని చెప్పినట్టు దేవుడు కూడా ఎవరికి ఏ స్థితిగతులు ఉన్నాయని చూసిన తర్వాతే దేవుడు ఏర్పాటు చేయటం, వెసలుబాటు కల్పించడం అనేది జరిగింది. ఒకసారి ఆ విషయాలు ఎలాంటివో మనం చూడగలిగితే వెసలుబాటు నెంబర్ 1 ఇది. రెండవ వెసలుబాటు ఏంటో కూడా మనం చూద్దాం. మొదటి చూడగలిగితే లేవి కాండం 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. లేవి కాండం 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. అతడు గొర్రెలను తేజాలని ఎడల అతడు పాపియగునట్లు తాను చేసిన అపరాధ విషయమై 2 తెల్ల గువ్వలనే గాని 2 పావురపు పిల్లలనే గాని పాప పరిహారార్థ బలిగా, ఒక దానిని దహన బలిగా, ఒక దానిని యెహోవా సన్నిధిని తీసుకొని రావలెను. చూడండి, అతడు గొర్రె పిల్లను తేజాలని ఎడల, గొర్రెను తీసుకురాలేని పరిస్థితిలో ఉన్నావు, నీకు ఆ స్తోమత లేదు, ఏం చేస్తావు? గొవ్వ పిల్లలు తీసుకురా. గొర్రె కంటే గొవ్వ చాలా తక్కువ కదా, చాలా తక్కువ రేటు కదండి గొర్రె కంటే గొవ్వ. కాబట్టి ఆ వెసలుబాటు దేవుడు కల్పించడం జరిగింది. మహనీయుడు 12వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. ఇదే లేవి కాండం 12వ అధ్యాయము 8వ వచనం. ఆమె గొర్రె పిల్లను తేజాలని ఎడల ఆమె 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను దహన బలిగా ఒక దానిని, పాప పరిహారార్థ బలిగా ఒక దానిని తీసుకొని రావలేను. ఇప్పుడు తేజాలని ఎడల అంటే దేన్ని బట్టి తేలాకుంటారు చెప్పండి? వాళ్ళ స్థాయిని బట్టి తీసుకురాలేదు, ఆర్థిక స్థితిగతులను బట్టే తీసుకురాలేదు. ఇప్పుడు మనకు ఇది ఒక మన క్లూగా పెట్టుకోగలిగితే, యేసు ప్రభుల వారికి 8వ దినాన్న సున్నత్ చేయటానికి దేవాలయాలను తీసుకుని వస్తారు. ఎవరు? మరియమ్మ గారు, యోసేపు గారు కదా. తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఏం అర్పిస్తారో ఎవరికన్నా గుర్తుందమ్మా? రైట్. ఎందుకు అర్పిస్తుంటారు చెప్పండి? వాళ్ళకు స్తోమత లేక గువ్వల్ని తెచ్చినారు. అంటే మరియమ్మ గారు, యోసేపు గారు ఎవరన్నమాట? పేదవాళ్ళు. పేదవాని ఇంటిలో పుట్టినటువంటి సృష్టికర్త నిజంగా ఎవరైతే కోరుకుంటారండి చెప్పండి? పేదవాళ్ళ దగ్గరికి వచ్చి ఉండాలన్నటువంటి ఆలోచన ఎవరు చెప్తారు? ఈ మధ్యకాలం నేను కొన్ని రీల్స్ చూస్తున్నాను పిల్లల్ని. వాడు కళ్ళు తెరిచి, అంటే పుట్టగానే కళ్ళు తెరిచి చూసి వాడు ఏమనుకుంటున్నాడో మనకైతే తెలియదు, కానీ వాడి ఫీలింగ్ ని, ఇన్నర్ ఫీలింగ్ ని చెప్తున్నారు. ఏమని అంటే, కొంపదీసి మళ్ళీ పేదోడింట్లో కానీ పుట్టలేదు కదా, ధనికుడి ఇంట్లోనే పుట్టాం కదా అని వాడు ఫీల్ అవుతున్నాడట, చూసుకుంటున్నాడట. అని సృష్టికర్త ఏమో పేదవాడి ఇంటిలోకి వచ్చిందంటే ఏమైనా ఫెసిలిటీస్ ఉంటాయండి? అనుకూలతలు ఉంటాయా? అది ఎవడైనా అలా పరిస్థితి. ఇప్పుడు అందరం కూడా ఏం పోవాలనుకుంటాం మనం చెప్పండి? ఏం పోవాలనుకుంటామండి మనం అందరం? దరిద్రం పోవాలనుకుంటాం. దరిద్రం పోవాలనుకుంటాం లేదా? అది పోవాలి 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 అనుకుంటాం. అసలు చిత్రం ఏంటంటే, ఆయన మరియమ్మ యోసేపు గారి గృహంలో చేరక ముందు ఆయన పేదవాడు కాదు. యేసుప్రభుల వారు శ్రీమంతుడు, ఆయన ధనవంతుడైనను అని చెప్పండి, ఉన్నవాణి కుమారుడైన, అంత గొప్ప ఉన్నటువంటి వాడు పేదోళ్ళలోకి వచ్చి ఉన్నాడంటే సృష్టికర్తకే ఆ పేదవాళ్ళ పరిస్థితుల్లో ఇది ఉండకూడదు, అది మనకు అవసరం లేదన్నటువంటి ఆలోచన చేయలే. ఇంకో విషయం తెలుసండి, పేదోళ్ళైనా కూడా ఎంత భక్తిపరులండి వాళ్ళు. అంటే ధనము లేకపోయినా గుణము కలిగినటువంటి వాళ్ళండి యోసేపు మరియమ్మలు. ఎంత అద్భుతమైనటువంటి రీతిగా వాళ్ళు పెంచడం జరిగింది యేసుప్రభుల వారిని. అంటే ఈరోజు చాలా మంది, మీరు ఎందుకయ్యా భక్తులు ఎదగలేకపోతున్నాం అంటే, మమ్మల్ని దిగజారుస్తుంది పేదరికం అని చెప్తారు. తప్పుడు మాట అది. ఒకవేళ అదే నిజమైతే మరి పేదవాళ్ళుగానే ఉన్నారు కదా. యేసుప్రభుల వారిని కన్న మరియమ్మ తల్లి పెంచినటువంటి యోసేపు గారు, మరి వాళ్ళు ఎందుకు మరి భక్తులు వెనకబడలేదు పేదరికాన్ని బట్టి? అసలు అది నిజంగా మనం బతకాలన్నటువంటి, ఎలాగైనా మనం
భక్తిలో ఎదగాలన్నటువంటి తపన మనకు ఉంటే ఇవన్నీ కారణాలు కానే కావండి. ఇంతకుముందు చెప్పాను, వృద్ధాప్యం అసలు కారణం కాదు, పేదరికం అసలు కారణం కాదు. అలా అనుకుంటే ఇక్కడ మరి పుట్టడంతోనే బంగారు స్పూన్ తో పుట్టిన వాళ్ళు ఎవరున్నారు? గోల్డెన్ స్పూన్ తో పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు కదా. కాబట్టి ఇవన్నీ కారణాలు కాదు. మరియమ్మ తల్లి కూడా రెండు జతలు గువ్వల్ని కానీ పావుర పిల్లలు కానీ వాళ్ళు ఇవ్వటం జరిగింది. ఎందుకంటే వాళ్ళు పేదోళ్ళైనా కూడా ఎంత దొడ్డగా మనస్తత్వం, వ్యక్తిత్వం కలిగినటువంటి వాళ్ళు అంటే, మనం భక్తిలో ఎదగటానికి పేదరికం కారణం కాదు, అది కాకూడదు కూడా. ఇది గుర్తుంచుకోండి. ఇక రెండవ వెసులుబాటు ఏంటి అని అంటే, ఎక్కడో అంటే దేవుడు ఏర్పరిచినటువంటి ఒక స్థలానికి పండుగ సమయంలో వచ్చే సమయానికి చాలా చాలా దూరంలో ఉండొచ్చు ఆయన ఆరాధించేవాళ్ళు. అలా దూరంలో ఉన్నటువంటి వాళ్ళు బలిగా అర్పించడానికి ఒక గొర్రెనో వాళ్ళు రావడమే కష్టం. మళ్ళా వాళ్ళు గొర్రెను తీసుకురావటం, గొడ్లను తీసుకురావటం, పావురాలు తీసుకురావటం, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. కూడా దేవుడు తెలుసు కాబట్టి ఏమన్నాడంటే, ఒరే నాయన, మీరు దగ్గరలో ఉన్నోళ్ళు అయితే ఇవన్నీ పట్టుకురండి బలి అర్పించడానికి, దూరంలో ఉన్నోళ్ళు అయితే ఏంటి మరి అని అంటే, దానికే దేవుడు ఇచ్చిన వెసులుబాటు. చూద్దాం 14వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం. అంటే దేవుడు ఏమేమి చూస్తాడు అనేది ఆలోచన చేయండి. నిజంగా మన కోసం ఎంతగా ఆలోచన చేస్తాడంటే అండి, మానవ మాతలు ఎవరు మన గురించి ఆ విధంగా ఆలోచన చెయ్యకపోయినా దేవుడు ఆలోచించి ఆయన ఉంటాడు, మర్చిపోకండి. వాళ్ళెవరో పట్టించుకోలేదు, వీళ్ళెవరో అనుకోలేదు, వాళ్ళెవరో చూసుకోలేదు, ఇదే మన జీవితం అంతా, మన బాధలు ఇవే, మన బ్రతుకులంతా ఇదే పరిస్థితి ఉంటుంది. అది కాదు, పట్టించుకొని అన్ని సమకూర్చే దేవుడు మనకుంటే మనకెందుకు అవసరం ఏముంది? పాట ఒకటి పాడటం కాదు, నువ్వు ఉంటే నాకు చాలు. జీవితంలో కూడా అది కలిగి ఉండాలి. చూద్దాం ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం. దేవుడు చూడండి, పేదోళ్ళ కాదా అని చూశాడు. ఇప్పుడు ఏం చూస్తున్నాడు? వాడు దగ్గర నుంచి వచ్చేవాడా, దూరం నుంచి వచ్చేవాడు బలి అర్పించటానికి ఆ ఎడ్లను తీసుకొని ఎట్లా రాగలడు? వాడు ఆ గొర్రెలు తీసుకుని ఎలా రాగలడు? ఈ లోపు మార్గ మధ్యంలో ఎన్నో వన్యప్రాణులు వచ్చి వాటిని ఆశించి వాటిని తీసుకొచ్చినటువంటి మనుషుల్ని తినేయడానికి అవకాశాలు ఉన్నాయి. లేదా దారిదోపిడి దొంగలు వాటిని ఆశించి వీళ్ళను చంపటానికైనా అవకాశాలు ఉన్నాయి. ఎన్ని ఆలోచన చేశాడు మానవుడు. అందుకే ఏమని చెప్తున్నాడు? ద్వితీయోపదేశకాండం చూద్దాం 14వ అధ్యాయం 24వ వచనం నుండి 26వ వచనం వరకు నేను చదువుతాను, చూడండి. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 24వ వచనం నుండి 26వ వచనం వరకు. మార్గము దీర్ఘముగానున్నందున, అనగా యెహోవా తన నామమునకు నివాస స్థలముగా ఏర్పరచుకున్న స్థలము మిక్కిలి దూరముగానున్నందున, నీవు వాటిని మోయలేని ఎడల నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించినప్పుడు వాటిని వెండికి మార్చి ఆ వెండిని చేతబట్టుకొని నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్ళి నీవు కోరు దేనికైనాను, ఎద్దులకేమి, గొర్రెలకేమి, ద్రాక్ష రసమునకేమి, మద్యమునకేమి, నీవు కోరుకునే దానికి ఆ వెండినిచ్చి అక్కడ నీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి నీవును నీ ఇంటి వారును నీ ఇంటి నుండి లేవీయులను సంతోషించాలి. ఎంత అద్భుతమైన వెసులుబాటు అండి దేవుడిచ్చింది. అంటే నువ్వు దూరంగా వెళ్తున్నావు, దూరం నుంచి పోతున్నావు అంటే అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు ఏమనంటే, ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళ ప్రయాణం సుఖవంతం అయిపోవాలి, శుభప్రదం అవ్వాలంటే ఏం చెప్తారండి? లెస్ లగేజ్ మోర్ హ్యాపీనెస్ అంటారు కదా. లెస్ లగేజ్ మోర్ హ్యాపీనెస్ అని. అంటే లగేజ్ తక్కువ ఉంటే హ్యాపీనెస్ బాగుంటుందని అర్థం. అటు దేవుడు ఎంత బాగా ఆలోచన చేశాడంటే, ఎవరైనా ఆయన లగేజ్ వీటి గురించి నువ్వు ఆలోచన చేయొద్దు, బలి కోసం కంపల్సరీ తీసుకోలేదు, మ్యాండేటరీ కదా, అది కంపల్సరీ కదా, ఖచ్చితంగా తీసుకెళ్లాల్సింది కదా. కాబట్టి దానికి కూడా ఒక వెసులుబాటు ఏమి ఇచ్చాడంటే, ఆయన రూకలు తీసుకెళ్ళిపో. ఏదైతే నువ్వు అర్పించాలనుకున్నావు దాన్ని అమ్మేసిన తర్వాత రూక వస్తుంది కదా, ఆ రూకను తీసుకెళ్ళి అక్కడ నేను ఏర్పరిచినటువంటి స్థలంలో కొందరు నీకు అవి అందజేస్తారు, వాళ్ళకు తగినటువంటి రొక్కం చెల్లించి వాటిని అక్కడ నువ్వు బలి అర్పించవచ్చు అని దేవుడి వెసులుబాటు కల్పించాడు. ఈ విధంగానే రూకలు మార్చేవాళ్ళు అనే మాట ఉంది చూసారా మనం చదివినప్పుడు. రూకలు మార్చేవాళ్ళు అనే అర్థం ఏంటంటే ఇదే, వాళ్ళు రూకలు తీసుకుని వచ్చి
వాళ్ళు ఎద్దును కొనుక్కోవచ్చు, లేదా గొర్రెలను కొనుక్కోవచ్చు, లేదా పావుర పిల్లలను కొనుక్కోవచ్చు, లేదా గువ్వ పిల్లలను కొనుక్కోవచ్చు. కొనుక్కున్న తర్వాత వాటిని బలర్పించవచ్చు. ఇవన్నీ కూడా ఏం జరుగుతున్నాయంటే దేవుడు యేసు ప్రభుల వారు దానికి వ్యతిరేకం కాదు. ఇలాంటి అంటే వాళ్ళు మార్గాయాసం చేత ఇవన్నీ బరువులన్నీ మోసుకొని రావటం కష్టం కాబట్టి దేవుడే ఏర్పాటు చేసిన తర్వాత కాదనడానికి యేసు ప్రభుకు ఎక్కడ ఉంది హక్కు? గమనించండి. కాబట్టి కాకపోతే ఎక్కడ యేసు ప్రభుల వారు బాధపడ్డారంటే దేవుణ్ణి అడ్డు పెట్టుకొని వ్యాపారం చేస్తున్నారు, దేవుణ్ణి అడ్డు పెట్టుకొని దోచుకుంటున్నారు. వాళ్ళు భక్తి పరులుగా వస్తే ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు భక్తి పారవస్యంతో రాగలిగితే దేవుడి సన్నిధికి, ఇక్కడ కూడా మీరు వాటిని దోచుకొని పిండుకు తింటున్నారు, దొంగలుగా మారుతున్నారు. మీరు ఇక్కడంతా వ్యాపారం చేసేస్తున్నారు. అంటే ఎంతవరకు పోయి ఉండడానికి అవకాశాలు ఉండొచ్చు అంటే దేవుడు కోరుకొనని క్వాలిటీ లేనటువంటి వాటిని కూడా తెచ్చి అమ్మటం, ఇకపోతే మా దగ్గరే కొనాలనేటువంటి ఆ జులుము ప్రదర్శించటం, రకరకాలుగా రేట్లు పెంచేయటం, ఎన్నో చేసి ఉండొచ్చు. ఎందుకంటే దొంగలు అంటే అర్థం ఏంటి? దోచుకుంటున్నటువంటి వాళ్ళు అని అర్థం కదా. దోచుకుపోయేవాడు దొంగ. మానవుల భక్తుల యొక్క డబ్బును దోచుకుంటూ అక్కడ అదొక వ్యాపార పుట్టిల్లుగా మార్చేయటం జరిగింది. వాళ్ళలో ఆ దోచుకునే వాళ్ళని చూసి ఇదేంటిది దేవుడి సన్నిధిలో ఎంత దారుణం చేస్తున్నా అని చెప్పేసి వీళ్ళని బట్టి దేవుడికి అవమానం కలిగే పరిస్థితులు వస్తాయి. దాన్ని వ్యతిరేకించాడు ప్రభు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనసులో పెట్టుకోగలిగితే ప్రభు దేనిని ఆయన నిరసించటం జరిగింది, దేనిని ఆయన స్వాగతించటం జరిగింది అనేది చాలా జాగ్రత్తగా మనం స్టెప్ తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత. ఇవి యేసు ప్రభుల వారు దేవాలయంలోనికి వచ్చి ఆ గొర్రె పిల్లలు గొడ్లను అన్నిటి కూడా తోలేసి, అలాగే ఈ గువ్వలను పావురాలు అమ్మే వాళ్ళని మాత్రం మీరు తీసుకెళ్ళండి వీటిని అన్నాడు. మీరు బాగా గమనించండి. ఆ గొర్రె మనం మళ్ళీ పట్టుకోవచ్చు, గొడ్డును మళ్ళీ పట్టుకోవచ్చు, కానీ గువ్వ పిల్లల్ని తోలేస్తే పంపించేస్తే వాటిని తీసుకోవడం చాలా కష్టం. అందుకే వీటిని మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్తాడు. అటు యేసు ప్రభుల వారు చాలా జాగ్రత్తగా ఇవన్నీ డీల్ చేస్తూ వస్తున్నారు. మహనీయుడు. మొత్తానికి మనం ఈరోజు ఆ మందిరానికి ఛాయగా యెరూషలేం మందిరము స్థానంలోనికి మనమే వచ్చాం, మన సహవాసమే ఉంది. బలి ఈరోజు మనం గువ్వలను, పావురాలను, ఆ గొడ్లను, గొర్రెలను కాదు, మనం బలి దేవుడి సేవలో అవ్వాల్సినటువంటి స్థాయికి ఎదగాలి అన్నటువంటి విషయం మనం గుర్తుంచుకోవాలి. అలాగే భౌతికమైనటువంటి మందిరాన్ని పాడు చేస్తేనే ప్రభు ఊరుకోనప్పుడు ఇక ఆత్మీయ మందిరాన్ని పాడు చేస్తే అసలు ఊరుకోడు. మనం అందరం క్రీస్తు న్యాయపీఠం ముందు నిలవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రతిదీ దేవుడి దగ్గర మనం లెక్క చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కనుక అందరూ జాగ్రత్తగా ఉండి పరిశుద్ధమైనటువంటి బలు దేవుడు అంగీకరించేటువంటి రీతిగా మన జీవితాన్ని అర్పణ చేసి దేవుడు ఇవ్వబోయేటటువంటి స్వాస్థ్యానికి అర్హులమవుదుము గాక. ఆమెన్. ఎవరికైనా ఏమన్నా సందేహాలు ఉంటే దయచేసి అడగండి.